ఈ రోజు నామినేట్ అయిన వాళ్ళలో ఇంకొకళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చే అవకాశాన్ని బిగ్ బాస్ నేరుగా మీకు ఇస్తే ఎవరికి ఇస్తారు ఆ ఇమ్యూనిటీని తీసుకెళ్ళి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈరోజు నామినేషన్ టాస్క్, జనరల్గా నామినేషన్స్ అనేవి మీకు ఒకళ్ళు రీజన్స్ చెప్పడం, వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ శైలి మారుతోంది, ప్లాన్స్ మారుతున్నాయి. అందులో భాగంగా ఇమ్యూనిటీ టాస్క్ని తెర మీద తీసుకొస్తున్నారు. వారం మొత్తం కూడా ఏదో ఒక గేమ్ ఆడిస్తూ, గేముల్లో గొడవలు జరుగుతూ ఇట్లా ఉంటేనే ఆడియన్స్ చూస్తారు. అంతేగాని నామినేషన్స్లో మాట్లాడడానికి ఇంకా ఎక్కువ చూస్తారు. అసలు మండేసే ఎక్కువ చూస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి. బాగుంది ఐడియా, బట్ స్టిల్ దానికంటే బెటర్గా గేమ్స్ కూడా పెడితే బాగుంటుంది అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు ఎక్స్పెరిమెంటల్గా. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఫర్దర్గా ఎట్లా ఉంటుందంటే నామినేట్ చేసేసుకుంటారు. నామినేషన్స్ అనేవి ఇక్కడ నడిచిపోతాయి. నామినేట్స్ లిస్ట్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఓటింగ్కి వెళ్లే ముందు అదే రోజు కానీ తర్వాత రోజు కానీ ఇమ్యూనిటీ టాస్క్స్ కూడా తెర మీద తీసుకొస్తారేమో అనిపిస్తుంది. లేదా రెండు మిక్స్ చేసి తీసుకొస్తే బాగుంటుంది. అంటే గేమ్స్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు, ఒకళ్ళొకళ్ళు నిందించుకోవడం, బ్లేమ్ చేసుకోవడం, నువ్వు ఇలా చేసావు అందుకే నామినేట్ చేస్తున్నాను, గొడవ పడడం, అరుచుకోవడం, ఇది కూడా అట్లాగే చూస్తారు. సో రెండింటిని మిక్స్ చేసి ఏదైనా తీసుకొస్తారేమో త్వరలో అనే ఫీలింగ్ నాకు ఉంది. ఇంకొకటి కూడా అనిపిస్తోంది, ఎందుకైనా మంచి చెప్పేస్తారు పొద్దున ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా 2 ఏళ్ల తర్వాత అయినా బిగ్ బాస్లో ఈ తరీకా గనక, ఈ ప్లాన్ గనక వస్తే మనమే క్రెడిట్ తీసుకోవచ్చు మన ఛానల్లో, మేమే ముందు చెప్పామని. నాకేమనిపిస్తుందంటే ఈ సీజన్ కాదులే కానీ, తెలుగుని కూడా కాదు కానీ మేబీ హిందీలో స్టార్ట్ చేస్తారేమో త్వరలో. మీరు చూసే ఉంటారు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ వస్తుంటాయి. ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో రకరకాల గేమ్స్ ఒకదాని తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళి సైకిల్ మీద తొక్కి కింద పడేసి మళ్ళీ ఫుట్బాల్తో తన్ని, ఇట్లా విలేజ్ గేమ్స్ ఉంటాయి చూసారా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్యాటర్న్ ఆఫ్ గేమ్స్. నాకు ఇవాళ గేమ్ చూసిన తర్వాత, ఇవాళ లాస్ట్లో మిగిలిన ఇమ్యూనిటీ కోసం మిగిలిన 3 ఉన్నారు కదా, 11 ఉన్నారు. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి మిగిలారు కదా. లాస్ట్లో వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చే ఒక గేమ్ ఆడిచ్చారు. అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఓకే గేమ్స్ మీద జనం గనక ఇంత ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ చూపిస్తున్నారు కాబట్టి హిందీ బిగ్ బాస్లో కానీ, కుదిరితే తెలుగు బిగ్ బాస్లో కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఆ తర్వాత ఇయర్ బిగ్ బాస్ హౌస్ బయట కూడా ఒక పెద్ద ప్లేస్ తీసేసుకుని పెడతారు. ఇక పెద్ద ప్లేస్ తీసేసుకుని పెట్టి యాక్టివిటీ రూమ్ ఎలా ఉందో యాక్టివిటీ ఏరియానో యాక్టివిటీ గ్రౌండ్ అనో పేరు పెట్టి పెద్ద పెద్ద టాస్క్లు పెడతారు. డ్రోన్తో కనుక వాటిని కవర్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ ఇది వస్తుంది వీళ్ళకి, డౌటే లేదు. సో అది కూడా రావచ్చు ఫ్యూచర్లో, ఎందుకైనా మంచిదని టాపిక్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇక ఇవాల్టి ఎపిసోడ్ని చూస్తే, ఇవాల్టి ఎపిసోడు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలియదు, ఏ ఉద్దేశంతో వీళ్ళు ఆడారో నాకు తెలియదు. కానీ చూసినప్పుడు నాకైతే ఒకటి అనిపించింది, ఒక పెద్ద మంచం, అబ్బో ఎంత పెద్ద మంచం, ఆ మంచం మీద అందరూ ఉంటారు, వద్దనుకున్న వాళ్ళని పక్కన పడేయాలి. ఆల్రెడీ నామినేట్ అయిపోయింది 2 వారాలు కాబట్టి ఆశా సైని, ఫ్లోరా సైని సంచాలకు, రాము రాథోడ్ కెప్టెన్ కాబట్టి సంచాలక్, ఇద్దరు కూడా సంచాలకులు, ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలి. ఇది హోల్ పాయింట్. సో ఈ మంచం మీద ఇంతమంది ఉన్నప్పుడు ఎవరెవరైనా సరే బయటికి ఎవరైతే తోసేస్తారో అందరూ కలిసి వాళ్ళు ఓడిపోతారు ఆబ్వియస్లీ. సో ఇట్లా పెట్టిన క్రమంలో మానవ సహజ దరిద్రగొట్టు మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది బయటపడింది. ఏంటయ్యా అది అంటే, మాస్కులానిటీ ఒకేసారి, ఈ మజ్జలు ఒకేసారి దగ్గరికి వస్తుంది. ఎస్పెషల్లీ మగాళ్ళలో జరుగుద్ది ఇది. ఆడవాళ్ళందరినీ ఒకవైపు పెట్టేసి మగాళ్ళందరూ ఒక దాటికి వచ్చేసి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి సమాజంలో, దారుణమైనటువంటి ఇష్యూ వచ్చేసినప్పుడు, గాజా ఉంది, గాజాలో దారుణాలు జరుగుతున్నాయి, చేతకాని ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది గాజాని. అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఇన్సైడ్ గాజా ఈజ్ ఏ విక్టిమ్, బట్ స్టిల్ అందులో కూడా మీకు అందరూ మేల్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు, ఫీమేల్స్ అందరికి ఇక్కడ నరకం చూపిస్తూ ఉంటారు. అక్కడ ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది, ఈ క్షణం కూడా జరుగుతూ ఉంటుంది, వెరీ సాడ్, జరగకూడదు, జరుగుతూ ఉంటుంది. సో మనకు తెలియదు, చూడలేదు కాబట్టి తెలియదు. సో ఏదన్నా ఒక దారుణమైన ఇబ్బంది వచ్చేసినప్పుడు మజిల్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది, దాన్నే మాస్కులానిటీ అంటారు. అంటే ఒక టాక్సిక్ మాస్కులానిటీ అంటాం. మాస్కులానిటీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. నిజంగా హెల్ప్ చేయాలనుకునే మగాడిది పాజిటివ్ మాస్కులానిటీ అయితే, టాక్సిక్ మాస్కులానిటీ ఏంటంటే ఇట్లాగా తనకి మజిల్ ఉంది కాబట్టి, ఇప్పుడు సమాజంలో అనేక స్టేజ్లో చూస్తుంటాం, అబ్బాయి ఇది డబ్బు, శారీరక బలం, ఇంటెలిజెన్స్ బలం, ఈ 3 రకాల బలాలు ఉంటాయి ప్రపంచంలో. ఈ 3 బలాలని ఉపయోగించి ఆడైనా మగైనా ప్రపంచాన్ని గెలుస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అందాన్ని వాడతారు కొన్నిసార్లు. సో ఈ 4వ బలం కింద దాని కూడా కన్సిడర్ చేయవచ్చు. సో ఇక్కడ సిచ్యువేషను ఈ మేల్ మాస్కులానిటీ, టాక్సిక్ మాస్కులానిటీ శుభ్రంగా కనిపించేలాగా అందరూ ఒకటైపోయారు. భరణి, కళ్యాణ్, ఇమాన్యుయల్, డీమన్ పవన్ ఒకటైపోయారు. సుమన్ శెట్టిని మెచ్చుకోవాలి, నేను మీతో కలవనని చెప్పి అక్కడికి వెళ్ళుకోను, అతను అంత మాస్కులిన్ థింగ్ కాకపోయినా బరువు గల వ్యక్తి. సో నేనైతే మీతో కలవనని చాలా క్లియర్గా అడెల్లో కూర్చున్నాడు, అంతవరకు అతను మెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలని వీళ్ళు
అందరూ కలిసి ప్లాన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ సంజనాని రీజన్స్ కాదు అని చెప్పి సంజనాని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఎలిమినేట్ చేసిన విధానం కాస్త నాకు ఎందుకో నచ్చల. అంటే వాళ్ళ బలాన్ని ఉపయోగించేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఒక ఇద్దరు లేడీస్ వీళ్ళ వైపు కూడా వచ్చి వీళ్ళందరూ కలుపుకున్నారు. మజిల్ కలుపుకోకుండా తెలివిగా కలుపుకొని లేదా గ్రూప్గా ఫామ్ అయ్యి లేదా ఫ్రెండ్షిప్గా ఫామ్ అయ్యి ఇట్లా ఏదో ఒక కొలాబరేషన్లోకి రావాలి తప్ప బలం అనేది మ్యాస్కులిన్ బలం అనే దాన్ని తెర మీద తీసుకొచ్చి చేయడం అనేది చాలా అన్యాయంగా అనిపించింది. సంజనాన్ని తీసేయడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ తీసేసినటువంటి విధానాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక అంతకుమించి చాయిస్ ఇవ్వాలి బిగ్ బాస్. కానీ వీళ్ళు ఎంచుకున్న గ్రూప్ ఆఫ్ అప్రోచ్ని నేను ఖచ్చితంగా నాకు నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఇద్దరు లేడీస్ని కూడా తీసుకుని ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు రీతుని తీసుకున్నారు, తర్వాత శ్రీజాని తీసుకున్నారు, అట్లా తీసుకుని ఎలిమినేట్ చేస్తే బాగుండేది అనిపించింది. అట్లా ఫస్ట్ సంజన ఎలిమినేట్ చేస్తారు, తర్వాత సుమన్ శెట్టిని వీళ్ళందరూ కలిసి ఎలిమినేట్ చేస్తారు. ఆ తర్వాత శ్రీజ వచ్చి మళ్ళీ వీళ్ళతో జాయిన్ అయింది. రీతుని కాసేపు తీసేసి పక్కన పడేస్తాం అన్నట్టు ప్లాన్ చేశారు. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైందంటే దివ్యాని తీసుకోవడానికి ట్రై చేశారు. దివ్య డిఫెండ్ చేసింది, అబ్బా పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసింది. దివ్య నిజంగా హైలైట్ మెచ్చుకోవాలి ఎవరైనా సరే, చాలా బాగా డిఫెండ్ చేసింది, ఆన్ పాయింట్. నేను అగ్ని పరీక్ష నుంచి చెప్తున్నా, దివ్య వరల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ముందు ఇస్తుందని మనం న్యూస్ ఇచ్చినప్పుడు, ఇచ్చే అవకాశం ఉందని న్యూస్ ఇచ్చినప్పుడు అనేక సార్లు చెప్పాయి, ఏ పాయింట్ అయినా పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తుంది. అండ్ బాడీ పరంగా కూడా డిఫెండ్ చేసుకోవడం చాలా బాగా డిఫెండ్ చేసుకుంది, తను తాను సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆఖరికి అట్లా తను కింద దిగిపోయింది. దిగిపోవటానికి తనతో పాటు శ్రీజ కూడా వచ్చేసింది. శ్రీజ అవుట్ ఆఫ్ కన్సర్న్ వచ్చింది. డెఫినెట్లీ శ్రీజ నా విషయంలో మనం తప్పట్టేదేం లేదు. సో శ్రీజ కూడా వెళ్ళిపోయిందని చాలా మంది అంటే, లేదు దివ్య వచ్చిందని సంచాలక్స్ కూడా కూర్చుని క్లియర్గా మాట్లాడుకుని తనని అవుట్ చేస్తారు. ఎవరిని? దివ్యాని. ఈలోపు సంజన ఏం చేసిందంటే బిగ్ బాస్తో మాట్లాడుతుంది. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ అన్ని ఇట్లా దారుణంగా వీళ్ళు పంపించారు అంటే, మీరు ప్రతిదీ నాకు చెప్పడం మానేయండి, గొంతెత్తి మీ పాయింట్ మీరు చెప్పుకోండి, మీరు మాట్లాడుకోండి, ప్రతిదీ నాకు చెప్తారేంటని టీచర్కి ఏదో ప్రిన్సిపల్కి క్లాస్ టీచర్ కంప్లైంట్ ఇచ్చినట్టు నాకేందో చెప్తున్నారని తిట్టాడు బిగ్ బాస్. సంజన ఏదో ప్రయత్నం చేసిన తర్వాత దివ్యాన్ని దింపేశారు. శ్రీజ కూడా వచ్చింది. శ్రీజ ఇట్లా రీజన్ చెప్పిన తర్వాత దివ్యాన్ని పంపించారు. ఆ తర్వాత టార్గెట్ వీళ్ళు ఎవరిని చేసుకున్నారంటే, తనూజాని చేసుకుంటున్నట్టు వెళ్ళి భరణి ఒక్కసారిగా పట్టుకుని, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమ్యూనిటీ ఎందుకు అతనికి అన్నట్టు గట్టిగా లాక్కుని ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అతను ఇట్లా అవడం వల్ల, కెప్టెన్ అవడం వల్ల అతను నామినేషన్ లేడు కూడా అతను పట్టుకుని వచ్చాడు భరణి పట్టుకుని అతను లాగేలో భరణి ఫస్ట్ కిందకు వచ్చినట్టు అనిపించింది. బట్ డీమన్ పవన్ వచ్చాడు ఆల్మోస్ట్ చూడడానికి. బట్ పంపించేయాలి అనే ఉద్దేశం ఎవరి పట్ల ఉంది? డీమన్ పవన్ పట్ల ఉంది. కాబట్టి డీమన్ పవన్నే మేము చేస్తాము అని రామురాతుడు ఫ్లోరస్ అని అన్నారు. అది చాలా మూర్ఖత్వంగా అనిపించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పంపించేయాలనే క్రమంలో పొరపాటున పడిపోతే కూడా వాళ్ళ తవ్వుకున్న గొయ్యిలో వాళ్లే కాలేసుకుంటారనే కాన్సెప్ట్తో పెట్టారు దీన్ని. అదే అర్థం చేసుకోకుండా వీళ్ళు అట్లా అంటాం చాలా ఫూలిష్ అనిపించింది. ఆ మాత్రానికి వస్తే బయట నుంచినే మేము అందుకు 9 మంది ఒక దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దివ్యాన్ని లాగేశారు, అబ్బా సుమన్ శెట్టిని లాగేశారు, లేకపోతే ఇంకొకరు ఎవరిని వేశారు ఫస్ట్ సుమన్ శెట్టి కంటే ముందు సంజనా లాగేశారు కదా. సో వీళ్ళందరినీ వేయడంకుండా నించుని మేము వీళ్ళు తీసేద్దాం అనుకుంటున్నామండి, వాళ్ళు పడిపోయినా లేకపోతే మేము తోసేసినా మేము తోయకపోయినా వాళ్ళనే తీసేయండి అని చెప్తే, వాళ్ళనే తీసేస్తే అది కాదు కదా, హోల్ పాయింట్ కిందకి పడ్డం. సో కిందకి తోసేస్తే ఎవరిని తొయ్యాలని డెసిషన్ తీసుకున్నారనేది కాదు, కిందకి ఎవరు వచ్చారు అనేది. బట్ దివ్యతో పాటు శ్రీజ వచ్చిందంటే కన్సర్న్ ఒకటి, అండ్ తర్వాత వచ్చింది దివ్య, వచ్చిన తర్వాత శ్రీజ వచ్చింది ఒకటి. అక్కడ దివ్య నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా శ్రీజ అంటే, దివ్య వచ్చాక శ్రీజ వచ్చింది ఒక పాయింట్. రెండోది అవుట్ ఆఫ్ కన్సర్న్, తన డ్రెస్ ఏదో పాడైంది, నేను దానికి కూడా దెబ్బ తగిలింది దివ్యకనే ఉద్దేశంతో శ్రీజ దిగింది. సో శ్రీజ విషయంలో నేను శ్రీజగా సపోర్ట్ చేస్తే సంచాలకు చెప్పిన దగ్గర బాగానే ఉంది. కానీ ఇక్కడ భరణి దిగిన విషయంలో కూడా డీమన్ పవనే ఫస్ట్ వచ్చాడు, నేను కాదంట్లా. బట్ వీళ్ళ దృష్టిలో చూస్తే మాత్రం డీమన్ పవన్ వచ్చాడు. వాళ్ళకి రీప్లేలు ఉండవు కదా మనలాగా, నేను వెనక్కి తిరిగి మాటికి చూసా. సో కానీ భరణి వచ్చాడు, కానీ పంపాలనుకుంది డీమన్ పవన్ని, కాబట్టి మేము డీమన్ పవన్ పంపిస్తున్నాం అనే వాళ్ళ పాయింట్ని తప్పుపడుతున్నాను నేను. అర్థమైందా నా పాయింట్? సో ఎవరినో మేము పంపించేద్దాం అనుకుంటే పైనుంచి చెప్పేస్తే సరిపోయేదని కాదు కదా, ఒకళ్ళని తోసేయాలనుకున్నాం, పొరపాటున వాళ్ళు కూడా పడిపోతే వాళ్ళని కదా తీసేయాలి, అందుకదా సంచాలకం పెట్టింది. అది మిస్ అయ్యారు రాము రాథోడ్ అండ్ ఫ్లోరస్ అని. ఇద్దరు పెద్ద దంబుగాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించి పెద్ద ఇదేం అవసరం లేదులే. కానీ భరణిని తీసే ధైర్యం కెప్టెన్కి ఎక్కడ ఉంటుంది? కెప్టెన్ అయ్యింది కింగ్ మేకర్ భరణి వల్ల, కాబట్టి భరణి పట్ల నాకేం నెగిటివ్ లేదు, పాయింట్ చెప్తున్నా అంతే. సో తర్వాత తనుజ చాలా హడావుడి చేసింది, డీమన్ పవన్ని పక్కన పెట్టారు. తర్వాత ఎవరిని? తనుజాని, రీతుని తీసుకెళ్ళి అందరూ పక్కన పెట్టేశారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే, పైన శ్రీజ, తనూజ, భరణి, ఇమాన్యుయల్ అండ్
పవన్ కళ్యాణ్ మిగిలినప్పుడు వీళ్ళు మాట్లాడుకుని స్టార్ట్ చేశారు, ఎవరు పాయింట్ ఏంటి, ఎవరిని పక్క తీయాలి, బెజర్ వచ్చింది కదా అని. అప్పుడు రీతు వచ్చి మంచి క్వశ్చన్ అడిగింది, ఇప్పుడు వరకు మాట్లాడుకోలేదే, పాయింట్స్ చెప్పండి చెప్పలేదే, లాక్కెళ్ళిపోయారే, అట్లాంటిది మీరు ఇప్పుడు ఎందుకు పాయింట్లు మాట్లాడుతున్నారు అని చాలా క్వశ్చన్ అడిగింది. శ్రీజ కూడా మంచి క్వశ్చన్ అడిగింది, మీ ముగ్గురు కలిసి తనుజ పేరు ఎత్తట్లేదు, నా పేరు ఎందుకు ఎత్తుతున్నారు అనేసరికి బజర్ మోగిన తర్వాత ఇదంతా జరిగిన డిస్కషన్ వెంటనే తన భరణి తీసుకెళ్ళి శ్రీజాని కింద వేస్తాడు. భరణి శ్రీజాని కింద వేయడం అనే దాన్ని నేను అస్సలు తప్పుపట్టను, ఓకే. కానీ తను ఆ మూమెంట్లో టాక్టీస్గా ఒక ట్రిక్తో వేసేయగలను అని అనుకున్నాడు. తను చాలా పవర్ఫుల్ అండ్ అమ్మాయి చాలా సన్నగా వీక్గా ఉంటుంది కాబట్టి. బట్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అతను డీల్ చేసిన అమ్మాయిని విధానం అయితే డెఫినెట్లీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. శ్రీజాకి వెంటనే కోపం వచ్చింది, కోపాన్ని కూడా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయరు. తను ఎక్కడికి వెళ్ళిపోయింది, రేలంగి మావయ్య మాస్క్ వేసుకుంటాడు, ఫేక్గా ఉంటాడు. నేనైతే భరణి ఏ రోజు ఫేక్గా ఉంటాడని లేకపోతే మంచివాడని నటిస్తున్నాడు ఇంట్లో అని నేను అస్సలు అనుకోను. పొరపాటు నేను ఈ రోజు అని అసలు నాగార్జున చెప్పింది అనుకుంటే నేను అగెనిస్ట్, భరణి పర్ఫెక్ట్గానే ఉంటాడు అనుకుంటా. కానీ ఆ మూమెంట్లో అప్పుడే రీతి వచ్చి పాయింట్స్ ఎందుకు మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని అయితే తోసాడు నిర్దాక్షిణ్యంగా అనేసరికి ఉన్న వాళ్ళలో వీక్గా ఎవరున్నారని తోస్తాడు. నాకు అది అనిపించింది. ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్తో బాగా క్లోజు, ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్తో బాగానే క్లోజ్గా ఉన్నాడు. తనూజాని కూతురు ఎక్కడ తీయలేడు, సో శ్రీజాన్ తీయాలనుకున్నప్పుడు అందరూ కలిసి ఆబ్వియస్గా తనూజాకి ఎవరికి అప్ చెప్తే తనూజ తోసేస్తుంటే శ్రీజాన్ బాగుండేది. కానీ ఏదో పెద్ద స్ట్రాటజీ ప్లే చేసి చాలా పెద్ద టాక్టీస్ చేసి స్కెచ్ చేసి తోసేసినట్టు సడన్గా ఎత్తుకెళ్ళి పెట్టి పట్టేసుకుని తీసుకెళ్ళిపోయి శ్రీజాన్ వేసేయడం ట్రై చేశాడు. చాలా మూర్ఖత్వంగా అనిపించింది నాకు. భరణి చేసింది అయితే కరెక్ట్ పద్ధతి కాదనిపించింది. హ్యాండ్లింగ్ కూడా అంత అవసరం లేదు, అది పెద్ద కరెక్ట్ విధానం కాదనిపించింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దివ్యాన్ని లాగుతున్నప్పుడు, ఇందులో చెప్పడం మర్చిపోయి, దివ్యాన్ని లాగుతున్నప్పుడు సంజన చాలా మంచి పాయింట్ చెప్పింది. రీతుకి తనుజాకి ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ, శ్రీజాకి చెప్పింది, వాళ్ళందరూ మగాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇట్లా చేయడానికి ట్రై చేస్తున్నారు, దివ్యాన్ని కాపాడండి, రేపొద్దున దివ్య కూడా మిమ్మల్ని కాపాడదు కాసేపు అని చెప్పి మంచి పాయింట్ చెప్పింది సంజన చెప్తే ఆవిడ ఎండు కాబట్టి కొన్నిసార్లు మంచి పాయింట్లు చెప్పొద్దులే, చాలాసార్లు ఇసుకిస్తుంది. బట్ సంజన ఎక్కువసార్లు తలకిన పాయింట్లు చెప్పుద్ది కాబట్టి ఎవరూ నమ్మలేదు. అట్లా అయిపోయింది కదా. ఫైనల్గా స్టేజ్ మీద మిగిలిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కలిసి ఒక సెపరేట్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక నీరు నిప్పు గాలి అనేది తీసుకుని ఫస్ట్ గాలి ద్వారా వాళ్ళు కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఆ పేపర్స్ని స్ట్రాతో పీల్చుకుని ఊదుకుంటూ ఒక దగ్గర ఆపాలి. అక్కడి నుంచి వచ్చి అక్కడ ఒక రౌండ్ ఒక టేబుల్ ఉంది, దాని మీద గట్టిగా ఈ సుత్తి ఇచ్చారు. సుత్తితో కొడితే నిప్పు రాజుకుని చిచ్చుబుడ్డి వెలుగుతుంది. వెనకాల పెద్ద కామెడీ ఉంది అదైతే. అది అయిపోయి కొంచెం ఒక నడిచేది ఉంటుంది, దాని మీద స్లోగా నడుచుకుంటూ వస్తే మీకు అక్కడ ఒక వాటర్ ఉంది, దాంట్లోకి దూకి వీళ్ళకి ఒక్కొక్క గెలిచిన ప్రతి చోట బ్రిక్ ఇస్తారు. ఆ బ్రిక్ని తీసుకొచ్చి మూడో చోట వాటర్లో పెడితే ఆ వాటర్లో బ్రిక్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ మీద పెట్టుకోవాలి. మంచిదే, నేనేమి బ్యాడ్ అనట్లేదు, కానీ చాలా ఈజీగా ఉన్నాయి అవి. నేను అందుకే చెప్తున్నాను ఇందాక వీడియో స్టార్టింగ్లో కూడా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలా టఫెస్ట్ గేమ్స్ చూసేసి ఇవి చూసినప్పుడు అబ్బాయి పెద్ద గేమ్ ఏంట్రా బాబు, దీని గురించి ఎంత కష్టపడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని సపరేట్గా బిగ్ బాస్ టీం అయినా కూడా వాళ్ళకి ఉపయోగపడే పాయింట్ ఇది. ఏదో అలాంటి చిన్న చితక అనామ కూడా చెప్తున్నాడు అని అనిపించవచ్చు, కానీ మంచి పాయింట్ అది. గ్రౌండ్ యాక్టివిటీ రూమ్ గ్రౌండ్ ఒకటి పెద్ద తీసేసుకుని అక్కడ టఫెస్ట్ టాస్క్లు పెడితే చాలా బాగా వాళ్ళకు కూడా చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, మనకు కూడా. అది నాకు అదే అనిపించింది. ఇవాళ ఈ ఎపిసోడ్ జరిగింది, మొత్తానికి ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ వచ్చింది. రాము రాథోడ్ కెప్టెన్ కాబట్టి అతను ఇదవ్వలేదు. మిగతా అందరూ కూడా కంప్లీట్గా ఇదయ్యారు. కంప్లీట్గా వాళ్ళందరినీ కూడా నామినేట్ చేసేసారు. ఇది ఈరోజు అయినటువంటి ఎపిసోడ్.